ఈ వీడియోలో నేను మా పాప అన్నప్రాసన డెకరేషన్ ఎలా చేస్తానో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మనకి తక్కువ టైంలో తక్కువ కాస్ట్లో ఇంత బ్యూటిఫుల్గా అన్నప్రాసన డెకరేషన్ ఎలా చేసుకోవాలంటే, నేను డాలర్ ట్రీ నుంచి కలర్స్ పేపర్స్ తీసుకొచ్చాను. కలర్ పేపర్స్ తోటి నేను ఇలా గార్లెండ్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. కిందన లోటస్ బర్డ్స్ కోసం అయితే నేను న్యూస్ పేపర్ని రోల్ చేసేసి దానికి పింక్ కలర్ పేపర్స్ని స్టిక్ చేశాను అనమాట. మనకి బ్యాక్లో టెంపుల్ స్టైల్ ఆర్చ్ కనిపిస్తుంది కదా, దానికోసం అయితే నేను కార్డ్బోర్డ్ మీద ఇలా ఆర్చ్ని డ్రా చేసుకొని సేమ్ షేప్లో ఉన్నట్టు కట్ చేసుకున్నాను. మనకి సింగిల్ కార్డ్బోర్డ్ అయితే మనకి అది వాల్కి స్టిక్ అయి ఉండదు కదా, సో నేను 3-4 లేయర్స్ గమ్తో అతికించుకొని అలా పెట్టాను. నాకు వాల్ మీద పెట్టగానే అది నాకు అలా స్టిక్ అయిపోయి ఉండిపోయింది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్ పేపర్స్ అయితే నేను వాల్మార్ట్ నుంచి తీసుకువచ్చి ఇలా గమ్తో అతికించాను. మా పాప డ్రెస్ కలర్ కూడా సేమ్ ఇదే కలర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈ అన్నప్రాసన ప్రాప్స్. ఈ ప్రాప్స్ని నేను పవర్ పాయింట్లో చేసుకున్నాను. మా పాప నేమ్ యాడ్ చేసుకొని చాట్ జీపీటీ నుంచి గిబ్లీ ఆర్ట్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. వన్స్ పవర్ పాయింట్ చేసేసాక దీన్ని నేను కలర్ ప్రింట్కి ఇచ్చేసాను. కలర్ ప్రింట్ అయితే చాలా తక్కువ కాస్ట్కి అవుతుందన్నమాట. సో కలర్ ప్రింట్ వచ్చాక దాన్ని నీకు స్టిఫ్గా ఉండాలని కార్డ్బోర్డ్కి అయితే నేను ఇలా స్టిక్ చేసేసుకున్నాను. ఇంకా ఎవ్రీ థీమ్కి దానికి రిలేటెడ్ ఫుడ్ ఐటమ్స్ నేను ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను. సో ఫైనల్గా లుక్ అయితే ఇంత బ్యూటిఫుల్గా వచ్చింది. సో మీకు ఈ పవర్ పాయింట్ ఎలా చేస్తానో లేకపోతే దీనికి రిఫరెన్స్ కావాలంటే నాకు కిందన కామెంట్ చేయండి. నేను పీపీటీని మీకు షేర్ చేస్తాను. మీరు నేమ్ని ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఫైనల్గా ఓవరాల్ లుక్ అయితే అన్నప్రాసన డెకరేషన్ ఇలా సింపుల్గా తక్కువ టైంలో మనం చేసుకోవచ్చు.